పిఠాపూర్ నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ నిలిచిపోతారని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ఇక్కడ పవన్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశ ప్రజలు విస్తుపోతున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని యు కొత్తపల్లిలో గత 2 రోజులుగా గ్రామ కమిటీల నియామకాన్ని చేపట్టారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు, సీనియర్ నాయకుడు జ్యోతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీల నియామకం చేపట్టారు. కమిటీలు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్లడం జరుగుతుందన్నారు ఎంపీ. అందులోనే పిఠాపురాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక కమిటీ వేయడం కమిటీ ఏంటి అంటే కష్టపడ్డ కార్యకర్తని ప్రతి ఒక్కరిని గుర్తించి కొత్త పాత అనే విభేదాలు ఏమీ లేకుండా కూటమిని నిబంధనలతో కూటమిలో ఉన్న అన్ని పార్టీలని కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేసే విధంగా ఈ పిఠాపురం ఇక్కడి నుంచి పిఠాపురం అభివృద్ధికి అండ్ రానున్న స్థానిక ఎన్నికల్లోకి ఎవరెవరు ఎలా ఉపయోగపడతారో ఎవరెవరిని కరెక్ట్ సూటబుల్ పర్సన్స్ అనే విధంగా తెలుసుకోవడానికి ఈ కమిటీ ఈ కమిటీ వేసిన వెంటనే సారే దీన్ని గ్రూప్ పెట్టి దాన్ని మానిటర్ చేస్తున్నారు. సో ఆ ప్రక్రియలో ఇక్కడ ఉప్పాడపల్లి మండలంలో నిన్న ఈరోజు కలిపి టోటల్ జిల్లా పార్టీ కార్యాలయం మొత్తం అంతా నోట్ చేసుకుని తుమ్మలబాబు గారు నోట్ చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రతి కార్యకర్తది మాటల్ని కూడా నోట్ చేసి దాన్ని సార్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో దీన్ని బట్టి స్థానిక ఎన్నికల్లో ఎవరికి సూటబుల్ క్యాండిడేట్ పార్టీ బలోపేతానికి ఎలా ఉపయోగపడుతుంది, కష్టపడ్డటోళ్ళు ఎవరైనా అందులో ఈ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా సరైన గుర్తింపు దక్కలేకపోయినా సరే ఇవన్నీ కూడా నోట్ చేసి పార్టీకి పంపడం జరుగుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు కూడా స్థానిక ఎన్నికలు కానివ్వండి, పార్టీ పదవులకు కానివ్వండి, లేకపోతే సంక్షేమం అందజేయడంలో కానివ్వండి, అభివృద్ధి చేసే విధంలో ఆ గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అది కార్యకర్తలు అక్కడ ఉన్న కూటమి నాయకులందరూ